నా మాట విని రాజాని పెళ్లి చేసుకోమ్మా, సంతోషంగా ఉంటావు. ఈ మాల్ పూర్తయ్యేసరికి ఆదాయం 50 కాదు 100 దాకా వచ్చేలా ఉంది. గెలవనివ్వను. ఇంత దూరం వచ్చాక మనం ఏం చేయగలం రాజా? నగరంలో ప్రముఖ బిల్డర్ స్థలంలో నాగదేవత వెలిసింది. తెల్లవారితే పూజ చేసి శంకుస్థాపన చేద్దామని రాత్రి అన్ని ఏర్పాట్లు చేస్తే తెల్లవారేసరికి అమ్మవారి విగ్రహం ఏంట్రా? అసలు ఆ హడావిడేంట్రా? నాకు అది అర్థం కావట్లేదన్నయ్య. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే ల్యాండ్ చదువు చేయించాం. అప్పుడు బయటపడిన అమ్మవారి విగ్రహం ఇప్పుడు ఎలా బయటపడుతుంది? ఏమోరా, నాకు మాత్రం పిచ్చి పట్టిపోతుంది. అవతల మినిస్టర్ గారిని రమ్మన్నాం. ఆయన వచ్చేలోపు ఈ మ్యాటర్ మొత్తం సెటిల్ చేయాలి. ఛా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏదో ఒకటి చెయ్యాలరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్. ముందు విషయం చెప్పు. టీవీ చూశారు సార్, మన సైట్లో అమ్మవారి విగ్రహం వెలిసిందంట. టీవీలో న్యూస్ చూసి ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు? అక్కడంతా హడావిడి జరుగుతుంటే ఇంకా ఇంట్లో ఉన్నావంటే నీకు సిగ్గులేదా? సార్ అది షట్ అప్. రాత్రి మీరందరూ అక్కడే ఉన్నారుగా, మరి ఆ విగ్రహం ఎలా వెలిసింది? అదే అర్థం కావడం లేదు సార్. మినిస్టర్లు వస్తున్నారని పోలీసులు వచ్చి డాగ్ స్క్వాడ్తో అంతా చెక్ చేయించారు. ఇద్దరిని కాపలా కూడా పెట్టారు సార్. అయినా అక్కడ విగ్రహం ఎలా వచ్చిందో తెలియట్లేదు సార్. ముందు అర్జెంటుగా నువ్వు బయలుదేరి సైట్కి రా. 10 నిమిషాల్లో అక్కడ ఉండాలి. అలాగే సార్. ఇదంతా సార్ అది ఏంటయ్యా ఇది? శంకుస్థాపన జరగాల్సిన స్థలంలో ఈ పూజలేంటి, ఈ గొడవలేంటి? ఇది నా స్థలం. ఇక్కడ మీ గోలేంటి? మీ స్థలమా? ఎంత అదృష్టవంతులు సార్, మీ స్థలంలో నాగమ్మ వెలిసింది. నాకంత అదృష్టం ఏం అవసరం లేదు.
కావాలంటే ఆ అదృష్టాన్ని తీసుకెళ్లి మీ స్థలంలో పెట్టుకోండి. ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. ఇక్కడ మేము కాంప్లెక్స్ కట్టాలి. ఏంటి కాంప్లెక్స్ కడతావా? అమ్మవారికి ఈ స్థలం నచ్చిందంట, అందుకే ఇక్కడ వెలిసింది. ఇది అమ్మవారి స్థలం, ఈ స్థలంలోనే గుడి కడతాం. గుడి కడతారా? మా స్థలంలో మీరు గుడి కట్టడం ఏంటండి? ఇంకా మీ స్థలం ఏంటయ్యా? అమ్మవారు నా స్థలం అన్నాక అమ్మవారు దిగొచ్చి మీకు చెప్పారా? ఒంటి మీదకి వచ్చి చెప్పింది. మర్యాదగా స్థలం ఖాళీ చేస్తారా లేదా పోలీసులు పిలిపించమంటారా? మమ్మల్ని ఖాళీ చేస్తారు సరే, మరి అమ్మవారి సంగతి ఏంటి? అంతగా కావాలంటే మరో చోట స్థలం చూసి అక్కడ అమ్మవారి గుడి కడదాం. ఏంటి అమ్మవారు స్వయంగా నేను ఇక్కడ ఉంటానని వెలిస్తే తీసుకెళ్లి మరో చోట గుడి కడతారా? అమ్మవారిని ఇక్కడి నుంచి పెకిలించాలని చూస్తే అది మేము చచ్చాకే జరుగుద్ది. పోలీసులు కాదు, మిలిటరీ వచ్చినా అమ్మవారిని ఈ స్థలం నుంచి తీయలేరు. ఈ స్థలంలో గుడి కట్టాలి, లేకపోతే మా సమాధులు కట్టాలి. జాగ్రత్త. అసలు నా స్థలంలో మీరేంటి? అనయ్య, ఆవేశపడితే నష్టపోయేది మనమే. అవును సార్, అందరూ అమ్మవారు వెలిసిందన్న ఆనందంలో ఉన్నారు. మనం ఏం మాట్లాడినా గొడవ అవుతుంది. అందుకని చేతులు కట్టుకుని కూర్చోవాలా? కమిషనర్ గారితో మాట్లాడితే మిగిలిన సంగతి ఆయనే చూసుకుంటారు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదన్నయ్య. అది కాదురా. పదన్నయ్య ప్లీజ్. మొదలు పెట్టండి. కమిషనర్ గారు, టీవీ చూసారా? చూస్తున్నానండి. ఏంటి మీ స్థలంలో నాగదేవత వెలిసిందట? అలా అని చెప్పి ఇక్కడ చాలా మంది హడావుడి చేస్తున్నారు. నా స్థలంలో గుడి కడతారట. మీరు వెంటనే ఫోర్స్ పంపించండి సార్. ఫోర్సా? ఎందుకండి? ఎందుకంటే రండి సార్, 150 కోట్లు పెట్టుకున్న స్థలం అది. అందులో వాళ్ళు గుడి కడుతుంటే మేమేం చేయాలి? ప్లీజ్ సార్, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఫోర్స్ పంపించండి. మొత్తం అందరిని ఈడ్చి బయటపడండి. కుదరకపోతే ఒకరినో ఇద్దరినో కాల్చిపారండి సార్. మిగిలిన వాళ్ళు వాళ్ళే పారిపోతారు. రాంప్రసాద్ గారు, అక్కడ ఎవరైనా రౌడీయిజం చేస్తుంటేనో లేక ఏదన్నా గొడవలు జరుగుతుంటేనో మేము ఇన్వాల్వ్ కావచ్చు. అది భక్తుల నమ్మకానికి సంబంధించింది. తొందరపడే యాక్షన్ తీసుకుంటే మీ స్థలం సమస్య రాష్ట్ర సమస్య అవుతుంది. సార్, మీరే అలా అంటే ఎలా సార్? ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేనేమీ చేయలేను. సార్, ఏమంటున్నారన్నయ్య? ఆయన కూడా ఏం చేయలేనంటున్నారా? ముందు మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఓ మాట చెప్పానయ్య. హలో, రాంప్రసాద్ గారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు మీరే ఫోన్ చేశారు. ఏంటి? మీరు శంకుస్థాపన చేద్దామనుకున్న చోట నాగమ్మ శంకుస్థాపన చేసిందంట? అవును సార్, నా స్థలంలో నాగమ్మ వెలిసిందని గుడి కడతారట. నా స్థలం మీద నాకు హక్కు లేదన్నట్టు మాట్లాడుతున్నారు సార్. కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏం చేయలేనంటున్నారు. మీరేనా చెప్పి ఆ స్థలం నుంచి వాళ్ళని ఖాళీ చేయించండి సార్. ఆలస్యం జరిగే కొద్దీ జనం ఎక్కువైపోతున్నారు. ఆ స్థలం ఖరీదంతా 150 కోట్లు సార్. ఆ 150 కోట్లు నాగదేవత హుండీలో వేశామనుకోండి సార్. అవునండి, ఇది ఎలక్షన్స్ అయిపోయి ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఫామ్ అవుతున్న టైం. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మేము ఇన్వాల్వ్ అయితే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయి. మీ 150 కోట్ల స్థలం కోసం
కోట్ల కొద్దీ జనాన్ని బాధ పెట్టడం అవసరమా? సార్ మీరే అలా అంటే ఎలా సార్? ప్రజలు ఏ విషయంలో ఇన్వాల్వ్ అయినా సహిస్తారు, కానీ దేవుడి విషయంలో మాత్రం సహించరు. వాళ్ళ నమ్మకాలకి రింగు రోడ్లే వంకర్లు తిరిగాయి. మనమెంత? ఈ విషయంలో మీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నందుకు చాలా చింతిస్తున్నానండి. ఉంటాను. మినిస్టర్ గారు కూడా ఏమీ చేయలేమంటున్నారు అన్నయ్య. అవునరా, అసలు ఇన్ని స్థలాలు వదిలేస్తే ఈ నాగమ్మ మన స్థలంలోనే ఎందుకు వెలిసినట్టు? ఈ గుడి కోసం నా విరాళం 10 లక్షలు. అమ్మవారి గుడికి 10 లక్షలు ఇచ్చిన ఈ మహాదాత పేరు మీద వారి తరానికి వారి తర్వాత తరాలకి మొదటి అర్చన జరుగుతుంది. అమ్మవారు నిన్ను చల్లగా చూస్తారు బాబు. మీకు మీ వ్యాపారానికి అమ్మవారు అండగా ఉండి నిన్నింకా మంచి స్థాయిలో నిలబెడుతుంది. థ్యాంక్ యూ. మంచిది బాబు. వస్తానండి. అలాగే బాబు. అలాగే బాబు. అన్నయ్య, నీ ఒక్కడి ఆవేశం వాళ్ళేం చేయలేదు. మినిస్టర్ గారే చేతులు ఎత్తేశారు. ఇంకా మనమేం చేయగలం? గౌరవంగా వెళ్ళిపోదాం. పదన్నయ్య, పద. హలో, నష్టాన్ని లాభం చేసి చూపిస్తాను అని ఛాలెంజ్ చేశారు. లాభం తర్వాత అసలు కూడా నాగమ్మ కానుగ్గా తీసుకున్నట్టుంది. మీది అనుభవం, నాది ఆలోచనతో కూడిన ఆవేశం. నా ఆవేశం ముందు మీ అనుభవం పనికి రాదు అని అర్థమైందా? మంచివాడి ఆవేశం చాలా విలువైంది రాంప్రసాద్. అది సునామీ లాంటిది. తుడిచిపెట్టుకొని పోతుంటే చూస్తూ తలంచడం తప్ప చేయగలిగేదేమీ ఉండదు. నిన్ను వదలనరా. ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏమీ చేయలేవు రాంప్రసాద్. సింహం జూలు పట్టుకొని ఆడుకుంటే ఊరుకుంది కదా అని దాని మీద ఎక్కి స్వారీ చేయాలనుకోకూడదు. నువ్వు చేసింది అదే.
ఫలితం 100 కోట్ల మెగామాల్ నాగదేవత ఆలయం అవ్వబోతోంది. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకో. రామ్ ప్రసాద్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా నువ్వు ఓడిపోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు నడి రోడ్డు మీద నిలబడేదాకా ఓటమి అడుగడుగునా ఇలా పలకరిస్తూనే ఉంటుంది. ఇదంతా రాజా పని. అతనే కక్ష కట్టి మనల్ని సాధిస్తున్నాడు. ఈ రోజు ఇంత పెద్ద వెంచాన్ని నాగదేవత గుడికి అంకితం చేసేలా చేశాడు అంటే అతను మనల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు. ఇదంతా నా వల్లే కదా, నా మీద కోపంతోనే కదా. కోపం ఎవరి మీదైనా కానివ్వమ్మా, ఇంత దారుణంగా దెబ్బతీస్తారా? ఆవేశంతో ఆయన 100 కోట్ల ఆస్తిని 150 కోట్లకు వేలం పాడారు. 150 కోట్ల ఆస్తిని ఒక్క క్షణంలో మనది కాకుండా చేశాడు ఆ రాజా. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో, మనల్ని ఇంకెన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా వాడు మనల్ని ఇబ్బంది పెట్టేది? దెబ్బ కొడుతున్నా తలంచుకుపోతే ఇంకా కొడుతూనే ఉంటాడు. ఇంత చేసినా వాడిని ఏమీ చేయకుండా వదిలేస్తే ఇలా ఇంకా రెచ్చిపోతూనే ఉంటాడు. అందుకని 1,00,000 రూపాయలు ఖర్చయినా సరే 10 మందిని తీసుకెళ్లి వాడంతు చూస్తాను. చాలే ఆపరా. ఇలా ఆవేశానికి పోయే పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చారు. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆ రాజాతో పోటీ పడ్డారు. ఇప్పుడేమైంది? ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. ఆ పరిస్థితి మనం తెచ్చుకుంది కాదు, ఆ రాజాగాడు మోసం చేసి తీసుకొచ్చాడు. నీతి నిజాయితీల గురించి మాట్లాడే రాజా ఇలా అడ్డదారిలో గెలవడం కూడా ఒక గెలిపే అనుకుంటున్నాడా? ఇంత భయంకరంగా దెబ్బతీస్తాడనుకోలేదమ్మా. 150 కోట్ల ఆస్తి మన కళ్ళ ముందే మన అనుమతి అవసరం లేకుండా ఆ నాగదేవతకు వెళ్ళిపోయింది. రాత్రి పగలు కష్టపడి ఆ స్థలాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించాను. నా అనుభవాన్నంతా ఉపయోగించి అందులో ఒక మెగామాల్ ప్లాన్ చేశాను. కానీ వాడు తెలివిగా దొంగ దెబ్బ తీశాడురా. ఆ స్థలాన్ని ఏ విధంగానూ మనకు దక్కకుండా చేశాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ఆ రాజాతో పెట్టుకోవద్దన్నాను. నా మాట విన్నారా? ఇలా అడ్డదారిలో వస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు? మా బన్నీ అంటావుగా, చూడు మీ బన్నీనే, నీ చేతుల్లో పెరిగిన బన్నీనే ఈరోజు మనల్ని రోడ్డు పాలు చేయాలని కంకణం కట్టుకున్నాడు. అతనికి తెలిసిన దారి అదే కదా పెద్దనాన్న. ఎంత బిజినెస్ లోకి వచ్చినా ఆ బుద్ధులు ఎక్కడ పోతాయి? జరిగిందేదో జరిగిపోయింది అని అనుకోవడానికి కూడా లేకుండా పోయింది. మనం ఈ నరకం నుంచి బయటపడాలి అంటే అంత ఈజీ కాదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. రేయ్, మనం ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్ లో ఉన్నాం. మార్కెట్లో మనకు పేరుంది, మన మీద ఒక నమ్మకం ఉంది. మనల్ని దెబ్బతీశాను అని మురిసిపోతున్న వాడి ముందే నిలబడి వాడి అంతు చూడాలరా. వాణ్ణి మాత్రం అంత సులభంగా వదిలిపెట్టను. నన్ను
నా కుటుంబాన్ని బాధ పెట్టిన వాడి అంతు చూసే వరకు నేను నిద్రపోను. సాధించాను మూర్తి గారు. ఎదురు లేదు అనుకుంటున్న ఆ రామ్ ప్రసాద్ కి ఎదురు నిలబడితే ఎలా ఉంటుందో రుచి చూపించాను. ఈ దెబ్బతో రామ్ ప్రసాద్ రోడ్డు మీదకి రావాల్సిందే. రప్పిస్తాను మూర్తి గారు. ఇచ్చిన మాట తప్పటం ఈ రాజా చరిత్రలోనే లేదు. వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొస్తానని ఇంటికెళ్ళి మరీ మాటిచ్చాను. మాట తప్పను. నా స్నేహితుడిని నా నుంచి శాశ్వతంగా దూరం చేసినందుకు వాళ్ళకి జీవితంలో ఏవీ లేకుండా దూరం చేస్తాను. నిలబడడానికి నిలువ నీడ కూడా లేకుండా చేస్తాను. మాధవి, మాధవి, మనం గెలుస్తున్నాం. కాదు, గెలిచాం. ఆ రామ్ ప్రసాద్ ని బిజినెస్ లో కోలుకోలేని దెబ్బతీశాను. ఇంకతను తిరిగి లేవడం అనేది జరగదు. మనం గెలిచాం మాధవి, గెలిచాం. ఇది గెలిపేనా?